భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నూతన బ్రిడ్జ్ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఇటీవల కుంగిపోయిన అప్రోచ్ బ్రిడ్జ్ మరమ్మతు పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతు పనులు పూర్తయ్యాయని, త్వరలోనే కొత్త బ్రిడ్జ్ పై నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభమవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి జగదల్పూర్ వరకు ఉన్న జాతీయ రహదారి 30లో ఈ బ్రిడ్జి కీలకమైనదని, భద్రాచలం ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. లక్షలాది మంది ప్రజానీకం రావటం మూలాన ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా భద్రాద్రి క్షేత్రం ఆ పుష్కరాల్లో వస్తారు కాబట్టి దీనికి రెండో బ్రిడ్జ్ కావాలని చెప్పి ఆ రోజే మనం అనుకుని అమరావతి జగదల్పూర్ జాతీయ రహదారిని భద్రాచలం మీదుగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసి రెండో బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేస్తుంది. కాకపోతే ఇది చాలా సంవత్సరాలుగా నత్తనడక నడిస్తే గత సంవత్సరం పూర్తి చేసి ఈ యొక్క రెండో బ్రిడ్జ్ ని కూడా మనం ప్రారంభిస్తాం. కాకపోతే గోదావరి వరదల వల్ల కొంత స్లోప్ బ్రిడ్జ్ దగ్గర మట్టి అవుతుందని చెప్పి దానికి మళ్ళీ రిటైనింగ్ వారు కట్టేసి కంప్లీట్ చేసి ఈ నెలలో దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయేటటువంటి పుష్కరాల్లో భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేటటువంటి వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలనేది ప్రధాన లక్ష్యం. దీని ద్వారా ఛత్తీస్గఢ్, పరిసర రాష్ట్రాలకి అనుసంధానంగా ఈ రహదారి ఉంటుందని